ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధమైంది. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ నినాదంతో ఈ సదస్సు జరగనుంది. సిఐఐ సదస్సులో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఏపీకి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సు టార్గెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిఐఐ సదస్సు ద్వారా పెట్టుబడులకు ఆహ్వానం. దేశ విదేశాల నుంచి విశాఖకు వివిధ సంస్థలు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా సిఐఐ సదస్సు. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు. పెట్టుబడులు, ఉద్యోగాలే సర్కార్ టార్గెట్. ఏపీ సర్కార్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కి విశాఖ సిద్ధమైంది. ఈ సమ్మిట్ ద్వారా ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం రంగాల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు విశాఖను గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక ఈ సదస్సుకు సంబంధించి విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉండడంతో పాటు పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. ఈ సదస్సులో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం సిఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తరువాత టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ సెషన్ జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం విశాఖలో లూలు మాల్కు సీఎం శంకుస్థాపన చేస్తారు. సదస్సు రెండో రోజు బ్లూంబర్గ్ మీడియా ఇంటరాక్షన్లో సీఎం పాల్గొంటారు. అదే రోజు గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.